ప్రభు అయిన యేసునామాన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ప్రయాణంలో ఉన్నాను. గత సంవత్సరంలో మిమ్మల్ని నన్ను భద్రపరిచిన దేవునికి వందనాలు. మన కొరకు దైవం దాచించిన నూతన సంవత్సరాన్ని బట్టి కూడా వందనాలు. ఈ ఆదివారం వెస్లీ రామ్కోట్ సిఎస్ఐ చర్చ్లో మార్నింగ్ సర్వీసు 6:30 అనుకుంటా. వెంటనే 7:30కి సెంటనరీ బ్యాప్టిస్ట్ సికింద్రాబాదు, 9:30కి అక్కడే, ఈవినింగ్ 6:30 కూడా ఉండి వారితో పాటు ఆరాధిస్తాను. మా గురించి ప్రార్థన చేయండి. ఎదుటిన్న సంవత్సరంలో దేవుని కృప మేరలో మెండుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. పోయిన వారం మనకి పాస్టర్ గారు, ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ జీవకుమార్ గారు వాక్యాన్ని అందించారు. ముందు వారం పాస్టర్ గారు రెవరెండ్ పాల్ నల్లా గారు వాక్యాన్ని అందించారు. ఈ వారం అంటే కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని కొరకు అడిగాను రెవరెండ్ కట్టా జాకియస్ గారిని. ఆయన అందిస్తారు. వచ్చే వారం నుండి మరలా యథావిధిగా నేనే వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మరలా ఎదుటిన్న సంవత్సరంలో దేవుని కృప మీ ఎర్రలో మెండుగా ఉండాలని, ఆ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలని 2026 ఆల్రెడీ వచ్చేసింది. నా యొక్క ప్రార్థన. ఉంటాను మరి. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని వినండి. ప్రియ స్నేహితులారా, క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క పర్యాయము మీతో సహా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము గొప్ప భాగ్యంగా ఎంచి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి అదే రీతిగా ఇక ఆహ్వానాన్ని, అవకాశాన్ని అందించిన రెవరెండ్ డాక్టర్ ఎలిషా జేమ్స్ తానెట్టి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. 1956వ సంవత్సరంలో జాన్ మెకెర్తీ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి యొక్క ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తూ ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెఫినేషన్ని డిస్క్రైబ్ చేస్తూ ఏమంటున్నాడంటే, ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మేకింగ్ ఇంటెలిజెంట్ మెషిన్స్. తన యొక్క ఉద్దేశము ఏంటంటే హ్యూమన్ మైండ్స్ని రెప్లికేట్ చేస్తూ ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మెషిన్ ద్వారా నియమించాలని, ఆ యొక్క ప్రక్రియను తయారు చేయాలనేటువంటి ఉద్దేశము తనది. తన తర్వాత అనేక సైంటిస్టులు కూడా తనతో పాటు సహా కలిసి తన యొక్క ఉద్దేశాన్ని ప్రోత్సహిస్తూ తన యొక్క అడుగుజాడలలో నడుస్తూ అనేక సైంటిస్టులు కూడా తనతో కూడా సహా కలిసి పనిచేసినట్టు చూస్తున్నాము. వారిలో కొందరు మార్విన్ మిస్కీ, హెర్బర్ట్ సైమన్ అండ్ అలన్ న్యూయెల్. 1950 నుండి 1970 వరకు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫోకస్ అంతా కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ మీద చేసినట్టు చూస్తుంటున్నాం. 1980 నుంచి 1990 వరకు ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్ అనే సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశారు. తర్వాత ఇయర్ 2000 నుంచి డాటా డ్రివెన్ ఇంటెలిజెన్స్ మీద వారు ప్రక్రియను కొనసాగించారు. చివరికి 2010 నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ప్రయత్నం అంతా కూడా ఒక కమర్షియల్, సోషల్ అండ్ ఎథికల్ సబ్జెక్ట్స్ మీద వారు కేంద్రీకరించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మెట్టుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లాభాలు ఉన్నప్పటికీ ఇంకొక తట్టు చూస్తే దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఎన్నో ఉన్నట్టు మనం గమనిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే, ఒక రియల్ అండ్ ఫేక్కి మధ్యలో గుర్తుపట్టినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఒక ఫేక్ అట్మాస్ఫియర్ని, ఏది సత్యము అని గ్రహించడమే చాలా కష్టంగా అయిపోయింది ఈ దినాలలో. అలాంటి పరిస్థితి యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త
లేక తన రాసినటువంటి పరిస్థితులలో కూడా ఆ రకమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేటస్ని మనం చూస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని స్వరూపంలో జన్మించి, జీవించి, చనిపోయి, తిరిగి లేవడము, ఆ యొక్క సువార్తను అనేక రీతులుగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ, మిస్రిప్రజెంట్ చేస్తూ, లేక మ్యానిపులేట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క యోహాను భక్తుడు సువార్తను రాస్తూ, ప్రాముఖ్యంగా క్రీస్తు మానవుడు మాత్రమే కాదు కానీ, మానవుని జీవితం మాత్రమే జీవించలేదు కానీ తనలో పూర్తి దైవత్వము ఉందనేటువంటి యొక్క సత్యాన్ని ఈ యొక్క మహాభక్తుడు పరిశుద్ధుడైన యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు తన యొక్క సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి 18 వచనాలు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తుండగా ప్రత్యేకంగా ఆ యొక్క యోహాను రాసేటువంటి ఉద్దేశము లేక ఆ యొక్క సువార్తలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. క్రీస్తు యొక్క దైవత్వం అనేటువంటి అంశాన్ని ఈ యొక్క యోహాను సువార్త మొదటి భాగంలో మనం చూస్తుండగా ఒకటి మాత్రము మర్చిపోదు. ఏంటంటే 4వ శతాబ్దంలో ఏ రీతిగానైతే యోహాను భక్తుడు మొదటి శతాబ్దంలో సంఘాన్ని ఉద్దేశిస్తూ క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రకటించాడో అదే పరిస్థితి తిరిగి 4వ శతాబ్దంలో కూడా మరి తప్పుడు బోధ ద్వారా సంఘము చీల్చబడుతున్నదనేటువంటి సత్యాన్ని ఆ యొక్క బిషపులు, సంఘ నాయకులు, సంఘస్థులు, కాపర్లు అందరూ కూడా గమనించి ఆ యొక్క నైసియా సూత్రాన్ని స్థాపించగలిగారు. ఆ యొక్క సత్యాన్ని కూడా మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే సంఘము పదే పదే తప్పుడు బోధల ద్వారా చీల్చబడి దేవునికి దూరంగా వెళ్ళిపోయేటువంటి యొక్క పరిస్థితులు అనేక సార్లు, అనేక పర్యాయాలు చరిత్రలో చూసాము. నేటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాము. కనుక నిజమైనటువంటి సువార్త ఏంటి? క్రీస్తు యొక్క దైవత్వము ఏ రీతిగా మన జీవితాలను మార్చగలుగుతుంది? ఈ పరిస్థితులలో లేక ఈ యొక్క నేటి దినాలలో కూడా క్రీస్తు యొక్క దైవత్వము ఏ రీతిగా మన జీవితాలను కాపాడగలుగుతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఈ యొక్క వాక్యంలో గమనించగలుగుతుంటున్నాం. యోహాను భక్తుడు సువార్త రాస్తూ మొదటి భాగంలో క్రీస్తును ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనేక గుంపులు లేక అనేక తప్పుడు బోధలు లేక అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతుండగా యేసుక్రీస్తును ఒక ప్రత్యేకంగా వారికి పరిచయం చేస్తూ క్రీస్తులో దైవత్వాన్ని ఎత్తిపట్టి ఈ యొక్క యోహాను భక్తుడు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువును 4 రీతులుగా పరిచయం చేస్తూ ఉంటున్నాడు. దానికంటే ముందు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుంపులు ఎవరు? మొదటిగా రోమా రాజ్యాన్ని స్థాపించి రోమా రాజ్య అధికారములో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వము, ఆ యొక్క నాయకులు ఏ రీతిగానైతే వారి యొక్క రాజ్యాన్ని కాపాడుకోవాలని లేక ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారి యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నాలలో చేసేటువంటి అక్రమమైనటువంటి కార్యాలు లేక ఇక రోమా రాజ్యపు అధికారము ఉన్నటువంటి పరిస్థితులలో క్రీస్తు యొక్క దైవత్వము ఏ రీతిగా మరి దేవుని ప్రజల యొద్దకు చేర్చాలి అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశిస్తూ యోహాను భక్తుడు రాస్తున్నాడు. రెండో గుంపు మనం చూస్తుంటున్నాం. ఎవరంటే యోహాను, పరిశుద్ధుడైన యోహాను యొక్క శిష్యులే లేక తనను వెంబడించేటువంటి ప్రజలు, తనను వెంబడించేటువంటి గుంపు. మూడో గుంపు యూదా మతంలో నుండి వచ్చి క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా మారినటువంటి ప్రజలు, ఆ యొక్క గుంపు. ఇంకొక గుంపుని మనం గమనిస్తున్నామా? వారు ఎవరంటే ఏ గుంపుకు చెందక కేవలం క్రీస్తును నమ్ముకొని క్రీస్తు మార్గంలో ప్రయాణించాలనేటువంటి ఆ యొక్క విశ్వాసులు లేక జోనైన్ కమ్యూనిటీ, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క సామాజిక పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క గుంపును ఉద్దేశిస్తూ యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తను రాస్తూ క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. క్రీస్తుని ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడంటే క్రీస్తు జీవమని, క్రీస్తు వెలుగని,
క్రీస్తు కృప అని మరియు క్రీస్తు సత్యమని ఈ యొక్క యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు జీవము, వెలుగు, కృప, సత్యము. ఈ 4 విషయాలు మనం క్లుప్తంగా గమనిద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు జీవము. పరలోక రాజ్యములో దేవుడిచ్చేటువంటి జీవితము మాత్రమే కాదు కానీ ఇహలోక జీవితములో జీవించిన కాలమంతయు కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ లేక దేవుని రాజ్యపు విలువలతో జీవించడము అని ఈ యొక్క యోహాను భక్తుడు ఆ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు జీవము అనగా క్రీస్తులో జీవించేటువంటి ప్రజలకు, విశ్వాసులకు ఒక స్వాతంత్రమైనటువంటి జీవితము, సంపూర్ణమైనటువంటి జీవితము, లేక ఏ కొదువ లేకుండా దేవుని యొక్క దీవెనల ద్వారా దీవించబడి దేవుని కొరకు జీవించడము. క్రీస్తు జీవము అనగా క్రీస్తును నమ్ముకున్న వారికి జీవితములో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, లేక యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడినప్పటికీ, లేక జీవితంలో అనేక సమస్యలతో సంఘర్షణ చేస్తూ ప్రయాసపడుతూ అలసిపోయినటువంటి విశ్వాసులకు, వలసగా వెళ్ళేటువంటి ప్రజలే కానీ లేక వృద్ధులే కానీ విలపిస్తున్నటువంటి ప్రతి ప్రజలకు క్రీస్తు జీవం అనగా వారి జీవితాన్ని ఆశీర్వదించి వారి యొక్క నిస్సహాయ పరిస్థితిని తీసివేసి దేవుడు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడని యోహాను భక్తుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా క్రీస్తు సత్యము. క్రీస్తు సత్యము అనగా అన్యాయము అనేటువంటి యొక్క చీకటిలో అన్యాయంగా అణిచివేయబడుతున్నటువంటి బీద పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు, సమాజంలో అక్రమంగా అణిచివేయబడుతున్నటువంటి సంఘాలే కానీ ప్రజలే కానీ దేవుని బిడ్డలే కానీ వారికి దేవుడు వెలుగై ఉన్నాడు. అనగా వారు అనుభవించేటువంటి అన్యాయానికి న్యాయము రాబోతుందని, క్రీస్తే ఆ యొక్క న్యాయాన్ని తీరుస్తాడని, లేక క్రీస్తులో న్యాయాన్ని అనుభవించగలుగుతారనేటువంటి యొక్క సత్యము యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. న్యాయము కొరకు ఎదురు చూస్తూ ప్రయాసపడుతూ ప్రాణాలు కోల్పోతూ వారి యొక్క ఆస్తులను కోల్పోతూ వారికి కలిగిన వాటన్నిటిని కూడా కోల్పోతూ ఇంకనూ క్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలకు దేవుడు న్యాయము తీరుస్తాడని, వారి యొక్క చీకటిలో నుండి వారిని వెలుగులోనికి నడిపిస్తాడనేటువంటి సత్యము యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తలో క్రీస్తును పరిచయం చేస్తూ ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మూడవది క్రీస్తు కృప. క్రీస్తు కృప అనగా జీవితములో అన్ని రీతిలుగా ఓడిపోయి లేక మిట్టాడుతున్నటువంటి ప్రజలకు, దేవుని బిడ్డలకు, లేక షేమ్ అండ్ గిల్ట్తోని బాధపడుతున్న వారికి, లేక కృప అనేటిది ఒక స్వస్థతగా యేసుక్రీస్తు ప్రభును పరిచయం చేస్తూ ఉంటున్నాడు. కుటుంబ సమస్యలతో, సామాజిక సమస్యలతో సంబంధాలు కోల్పోయి, ఆ యొక్క రక్త సంబంధాలు కోల్పోయి, సహవాసాలు కోల్పోయి ఒంటరిగా జీవిస్తూ లేక ఏ రకమైనటువంటి సహాయము లేక జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితాన్ని స్వస్థపరచుటకు క్రీస్తు కృప ద్వారా స్వస్థ పొందుతారనేటువంటి ఆ యొక్క గొప్ప సత్యాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రికన్సిలియేషన్, దేవుని కృప ద్వారా ఒక నూతన పరచబడేటువంటి సంబంధము, అదే రీతిగా స్వస్థపరచబడి తిరిగి కట్టబడుతున్నటువంటి సంఘంగా, తిరిగి కట్టబడుతున్నటువంటి కుటుంబంగా, కుల మత విభేదాలతో చీల్చబడేటువంటి సంఘాలే కానీ సమాజమే కానీ తిరిగి ఒక సంఘంగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యపు విలువలతో కట్టబడేటువంటి సంఘము, సమాజంగా మార్చబడుతుందని, అందుకే యేసుక్రీస్తు ప్రభువును ఒక కృపగా పరిచయం చేస్తూ ఆ యొక్క విభజించబడినటువంటి సంఘాన్ని, సమాజాన్ని కట్టుటకు క్రీస్తు కృపగా జన్మించాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నాలుగవదిగా క్రీస్తు సత్యము. క్రీస్తు సత్యమని
పరిచయం చేస్తూ యోహాను భక్తుడు రాస్తూ జ్ఞాపకం చేసేటువంటి సత్యం ఏంటంటే, తండ్రి కుమారుని మధ్యలో ఉన్నటువంటి సంబంధము ఒక సత్యమైనటువంటి సంబంధమని, అదే రీతిగా మన జీవితంలో కూడా క్రీస్తు యొక్క నమ్మకత్వాన్ని నెరవేరుస్తూ క్రీస్తు మనతో కూడా ఉన్నాడని, క్రీస్తు మనతో కూడా సహా జీవిస్తున్నాడని, ఇమ్మానుయేలు దేవుడుగా మన సమస్యలలో, మన యొక్క జీవితములో, మన యొక్క ప్రతి గడియ, ప్రతి సమయము, ప్రతి సంఘర్షణలో, ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనతో కూడా జీవిస్తున్నాడనేటువంటి సత్యము యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యము అనగా అన్యాయాన్ని గుర్తిస్తూ దేవుని ప్రేమను కనపరచడం. ట్రూత్ ఈజ్ నాట్ ఎ వెపన్, రాదర్ ఇట్ ఈజ్ ఎ పాత్ టు ఫ్రీడమ్ అండ్ రికన్సిలియేషన్. క్రీస్తు సత్యము అనగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనకు జీవితంలో క్రీస్తు ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడని, ఆ యొక్క నమ్మకత్వాన్ని క్రీస్తుని అనుభవించడం ద్వారా మనము పొందుతామని ఈ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సత్యము, అసత్యమైన వాటిలో క్రీస్తే సత్యమని మనము వెదికి గ్రహించడమే ఒక గొప్ప రక్షణ అనుభవమని ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రజలు అన్యాయంగా అణచివేయబడుతున్నారనేటువంటి యొక్క సత్యాన్ని గ్రహించి లిబరేషన్ థియాలజియన్గా గుస్టావో గటియోరెజ్ అనేటువంటి థియాలజియన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఒక నూతనమైనటువంటి థియాలజికల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ప్రిఫరెన్షియల్ లవ్ అని అంటారు. అనగా దీన పరిస్థితులలో లేక నిస్సహాయ పరిస్థితులలో, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి ప్రజల పట్ల క్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యేకంగా కనపరచబడమే ఈ యొక్క ప్రిఫరెన్షియల్ లవ్. ప్రిఫరెన్షియల్ లవ్ అనగా దేవుడు మానవుని స్వరూపములో జన్మించి మానవాళి కొరకు శ్రమపడి వారితో పాటు సహా కలిసి జీవించి వారితో కలిసి భోంచేసి వారిలో ఒకనిగా గుర్తింపు పొంది వారి కొరకు శిలువపై మరణించి చనిపోయి తిరిగి లేవడమే దేవుని యొక్క ప్రిఫరెన్షియల్ లవ్. ప్రేమైన స్నేహితులారా, యోహాను భక్తుడు క్రీస్తును పరిచయం చేస్తూ క్రీస్తే జీవమని, క్రీస్తే వెలుగు అని, క్రీస్తే సత్యము మరియు కృప అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన జీవితంలో కూడా క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని వెంబడించేటువంటి శిష్యులుగా మనము జీవిస్తుండగా ఈ ప్రాముఖ్యమైనటువంటి దేవుని గుణగణాలు మన జీవితం ద్వారా, మన యొక్క కార్యాల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మనం చేసేటువంటి ప్రతి విషయంలో కూడా క్రీస్తును మరి ప్రచురపరిచేటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించాలని అట్టి ప్రయత్నం మనం చేసినట్టయితే దేవుని గొప్ప మరి తన యొక్క రాజ్యపు విలువలు మన మధ్యలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడని, తద్వారా నిస్సహాయ పరిస్థితులలో లేక బీద పరిస్థితులలో లేక అన్యాయంగా అణిచివేయబడుతున్నటువంటి ఆ యొక్క ప్రజలను లేవనెత్తేటువంటి ఆ యొక్క గొప్ప కార్యములో మనం కూడా పాలిభాగస్తులుగా దేవుడు నియమిస్తాడని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అట్టి గొప్ప కృప దీవెనలు మెండుగా మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు దయచేయాలని, సంఘంగా మనం బలపరచబడుతూ అనుదినము క్రీస్తు యొక్క సంఘంగా మనం బలపరచబడుతూ క్రీస్తు కొరకు మరి ప్రయాసపడాలని, క్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం మనము ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తూ మరి మీ అందరికీ దేవుని దీవెనలు అనుగ్రహించును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి ఆత్మీయ మేల నిమిత్తమే దేవుడు దీవించును గాక. ఆమెన్.